హాయ్ అండి, మళ్ళీ వచ్చేసాను కొత్త వీడియోతో మీ ముందుకి. ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నానండి. ఏంటి ఆంజనేయ స్వామిని చూపించి వీడియో అంటుంది ఏంటి అనుకుంటున్నారా అండి? అదేం లేదండి, మీకు ఒక విషయం చెప్దామని వచ్చేసాను. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు మాత్రం 2% చూస్తే కర్మ 98% నాట్ అన్సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళే చూస్తున్నారండి. ప్లీజ్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనండి. ఓకే, నేను గుడి చూపిస్తున్నాను చూసారు. ఇది ఆంజనేయ స్వామి గుడి అండి. చూసారా, మొక్కల మధ్యలో గుడి ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. నాకు చాలా ఇష్టమండి గుడి అంటే. రోడ్డు వైపే ఉంటుందండి. గోపురం అండి, ఇది ధ్వజస్తంభం అండి. చూసిన వాళ్ళందరూ శ్రీ ఆంజనేయ జై శ్రీరామ్ అనుకోండి. ఓకేనండి, అసలు విషయానికి వెళ్దాం. అదేనండి, శని దోషాల గురించి చెప్దాం అనుకుంటున్నాను. ప్రతి మానవులో ఎప్పుడో ఒకప్పుడు శని నడుస్తూనే ఉంటుంది. ఆ శని దోషాన్ని నివారించుకోవడానికి కొన్ని చిట్కాలు ఉంటాయండి. అవి ఈ వీడియోలోనే తెలియజేస్తాం అనుకుంటున్నాను. చివరి వరకు చూడండి. చూసారా, ఎంట్రన్స్లో ఎలాగానే రోకలి అదేంటి రొప్పరోలు అంటారు కదా, అచ్చు ఎలా ఉంది చూసారా. శివలింగం చూసినట్టు అనిపించింది కదండి. ఇక్కడ భక్తులు వచ్చి డెకరేషన్ చేసుకుని దీపారాధన చేసుకుంటారండి. అదిగోండి, ఎంట్రన్స్లో వెళ్ళగానే పూజారి గారు హారతితో ఎదురయ్యారండి. నాకు చాలా ఆనందం అనిపించిందండి. ఇదిగోండి, గుడి నిర్మాణకర్త ఈయనేనండి. ఈయన ద్వారానే గుడి ఇక్కడ నిర్మాణం అనేది జరిగింది. పంతులు గారండి వీడియో తీసుకుంటానంటుంటే తీసుకోమ్మా అని మొత్తం అక్కడ ఫోటో నుండి తీసుకోమ్మా, ఆ ఫోటో నుండి ఆంజనేయ స్వామి విగ్రహం నుంచి తీసుకొని చిన్న విగ్రహాలు ఫోటోలన్నీ తీసుకోమ్మా అని చెప్పేసి విగ్రహాలన్నీ తీసుకోమంటున్నారండి. మీకు కూడా చూసినట్టు ఉంటుందని చూపిస్తున్నానండి విగ్రహాలన్నీ. ఇదిగోండి, చిట్టి ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత బాగుందో చూసారండి. బాగా డెకరేషన్ చేశారు కదండి. ఓకే, అసలు విషయానికి వెళ్దామండి. శని దోషం పోవాలంటే ఏం చెప్పారంటే పంతులు గారు 7 వారాలు గంధ సింధూరం తీసుకువచ్చి అమ్మ ఆంజనేయ స్వామికి పూజ చేసుకోండి అమ్మ అని చెప్పారండి. గంధ సింధూరం తీసుకున్నానండి. అట్టుపళ్ళు, తమలపాకులు, కొబ్బరికాయ అన్నీ తీసుకురమ్మన్నారండి. 7 వారాలు 7 శనివారాలు ఆంజనేయ స్వామికి పూజ చేయమన్నారండి. అదేవిధంగా నేను 7 వారాలు వెళ్తున్నానండి. చూసారా, నేను వెళ్ళిన గుడి ఎంత అందంగా ఉందో. ఆయన చూస్తే కళ్ళు అలాగే ఉండిపోవాలనిపించిందండి. అంత బాగా డెకరేషన్ చేశారండి పంతులు గారు. ఇదిగోండి, నేను వెళ్ళిన గుడిదేనండి. మీరు కూడా దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి 7 వారాలు ఎలా వెళ్ళండి. గంధ సింధూరం అంటే ఆంజనేయ స్వామి బొట్టు అని చెప్తారు షాప్లో. అది తీసుకుంటే ఇదిగోండి, ఈ విధంగా తమలపాకు పూజ కూడా చేస్తారండి పంతులు గారు. చాలా బాగా చేస్తారండి ఈయన. హారతి ప్రతి ఒక్కరు కూడా హారతి అందజేస్తారండి. తర్వాత 7 వారాలు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలండి. మళ్ళీ తులసిమాల ప్రతి శనివారం ఆయనకి ఇవ్వాలండి. తులసిమాల ఇవ్వాలి. ఇస్తే ఈ విధంగా 7 వారాలు వెళ్తే శని దోషాలన్నీ పోతాయండి. ఆంజనేయ స్వామికి చూడండి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. తమలపాకులు, అట్టుపళ్ళు చూసారా, అట్టపళ్ళు, గంధ సింధూరం అంటే ఇదిగోండి చూపిస్తున్నాను వీడియోలో. ఇదేనండి గంధ సింధూరం అని అడిగితే షాప్లో ఇస్తారండి. పువ్వులు, కొబ్బరికాయ ఇవన్నీ తీసుకువెళ్ళండి. 7 వారాలు పూజ చేయించుకోండి, మీకున్న శని దోషాలన్నీ పోతాయి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి తులసిమాల ఇవ్వండి. ఇదిగోండి, ఈయనకి భక్తి శ్రద్ధలతో పూజ చేయండి 7 శనివారాలు. మీరు సింధూరం, పువ్వులు, అరటిపళ్ళు, కొబ్బరికాయ అవన్నీ తీసుకెళ్ళి ఇదిగోండి సింధూరం పూజ చేశారు చూసారండి. అలా పూజ చేసి మనకి కుంకుమ కూడా ఇస్తారండి. అది ఉదయం రోజు ఒక పూట పెడితే మనకి దోషాలన్నీ పోతాయండి. ఇదిగో నేను తీసుకువెళ్ళని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చూసారండి. సబ్స్క్రైబ్స్లో 2% చూస్తే అన్సబ్స్క్రైబర్ 97.3% చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.